సింగే సైడ్ మార్చాడు అంతే. వాడు క్యాప్టెన్ అయితే నేను ఆడను. వాడు ఏమన్నా చేసినా చేయకపోయినా వీడు క్యాప్టెన్ అయితే నేను ఉన్నా ఆట అంతే రాదే. ఏటో ఊరుకునేది సర్లే ఆడకలే. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. ఏం ఊరికే చిన్న చిన్న ఈగోలు అనవసరం, అవన్నీ టైం వేస్ట్ అదంతా. నాయకుడు మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఓ మనం కదా. క్రికెట్ సత్తార్తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకి సత్తారెవరు సార్? దమ్ము లేదు, దమ్ము లేదు, సత్య దమ్ము లేదు. చూడు నువ్వు తొడగొట్టు మచ్చా, ఇటు తొడగొడుతుండు. ఏం పర్లేదు, అయితే బొంబే. మొగుడు లైన్ లోకి వచ్చాడు. ఇక విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజిల్స్. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. నువ్వు కల్ పెద్ద అయినాక లైఫ్ లో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వస్తాయని తెలిసింటే చిన్నప్పుడే ఆడుకుంటూ ఎలా కింద వాడి చచ్చిపోయేటోని. నువ్వు బాధపడకు తమ్ముడు, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. మీరు నిలబడిన తీరు, మీరు నడుస్తున్న తీరు, మీరు తొడగొట్టిన తీరు, యుద్ధానికి రెడీ అయిన తీరు నవ్వుతో నవ్వు. అయ్యో దేవుడా, గణపతి లాంగానికి వెళ్ళరా, చెప్పేది వినపడిందా? లాంగానికి వెళ్ళు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఇది బాల్ అండి. అరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ అయిపోవరే అయ్యా. మనం ఇచ్చివర్రా మనము. విన్నావుగా, మనోడే మార్లా. బూమ్రా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. నేను ఎవడు
అందరికీ భయపడిననే నీకు మట్టుకే తెలుసా, కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా. బాగా చేశారని ఏదో ఆ దేవుడు దయ్యా. తమదే. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి. అందుకే కొడుతున్నారు. నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. సరే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. హ్యాపీ దీపావళి. ఫ్రెండ్స్, నా ఫస్ట్ పన్ను ఊడిపోయింది ఫ్రెండ్స్. నాకేం చేయాలో తెలియలేదు ఫ్రెండ్స్. మా అవ్వ మిద్ది పైన దాని మీద పేడ పెట్టి ఇసమానింది ఫ్రెండ్స్. దాని మీద గోని ఫ్రెండ్స్ నా పండు. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. 119 पे इतनी अच्छी पार्टनरशिप चली. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఈ దుఃఖాన్ని అన్ని చీల్చుకొని చెండాడి రేపటి నుంచి మాకు దీపావళి, దసరా, సంక్రాంతి అన్ని స్టార్ట్ అవుతున్నాయి, బ్రహ్మోత్సవాలు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? మిస్ అయిన ఏంటి? చూస్తే మిస్ అయింది నాదే. चारालू तो प्याज एक टमाटर सारी बाइक काटना है. लगता है भाई कोई भयंकर स्ट्रेटजी पकड़ी उधर. हड्डी उड्डी संभाल के यार, कहीं टूट टाट ना जाए.